అంటే ఒకళ్ళు చెప్తే వినే సిచ్యువేషన్‌లో మేము లేము కదా! ఇలాగా అనుకోకండి. ప్రతి ఒక్కరి థింకింగ్ వ్యూ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో ఇంకొకరికి పనికొచ్చేది ఏదో ఒకటి దొరక్కపోదు. అంటే చాలా రోజుల నుంచి నేను ఆలోచిస్తున్నాను. అంటే నా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మేబీ నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో అనుకుంటూ ఉంటాను. కానీ అనిపిస్తదనమాట. అంటే నన్ను అడుగుతారు, "మీ అబ్బాయి బాగా చదువుతున్నాడా?" థర్డ్ క్లాసు వాడికి ఏం కావాలి? కొన్ని కొన్ని టేబుల్స్ వస్తాయి చాలా. కొంచెం ఇప్పుడు షాప్‌కెళ్ళి నేను ఒక 100 రూపీస్ ఇచ్చి వాడిని కొనుక్కోరమ్మని కొనుక్కొని, మిగతా చేంజ్ తేగలిగే సిచ్యువేషన్‌కి వాడొస్తే చాలు అనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన పిల్లలకి చదువులన్నీ బయటికెళ్ళి బతకడానికే గదా! మరి మనం బతకడం నేర్పియకుండా చదువు, 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 చదువు అని ఎందుకు అనుకుంటున్నాము? చదివితే ఏమొస్తది? దాన్ని ఇంప్లిమెంట్ ఎప్పుడైనా చేయిస్తున్నామా మనము? అంటే ఒక 2 సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లోడికి ఒక 100 ఒక 200 ఇచ్చి, అమ్మ ఈ సామాను కొనుక్కొనిరా, చేంజ్ ఎంతొస్తదో చూడు, ఇలా చెప్తున్నామా మనం? ఎంతసేపటికి ప్రాబ్లమ్స్ ఇస్తాం.